ఎట్లా చేసినా ఏ ప్రాసెస్లో చేసినా మన రవ్వ ఇడ్లీ నార్మల్గా చేస్తాం కదా అంత సాఫ్ట్గా అయితే రావు, మరి అంత సాఫ్ట్గా అయితే ఉండవు. బట్ పర్లేదు, ఈటబుల్ అనమాట, బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ మెయిన్గా హెల్తీకి ఇప్పుడు బాగా చేస్తున్నాం కదా. సో నేను స్క్రీన్ పైన రాశాను, దాని మెజర్మెంట్స్ని బట్టి మీరు ఫాలో అయిపోండి, చాలా ఈజీగా అయిపోతుంది. బట్ రాగి ఏంటంటే కనీసం ఒక 6 నుంచి 8 గంటలు పక్కా నానాల్సిందే అనమాట. సో రాగులు సపరేట్గా, మినపప్పు సపరేట్గా నానబెట్టుకోండి, అది ఇది వేరేగా రుబ్బుకోండి. మినపప్పు ఏమో చాలా మెత్తగా అవ్వాలి, రాగులేమో కొంచెం బరగ్గా ఉండాలి, రవ్వ కన్సిస్టెన్సీ లాగా, అప్పుడే మనకి కొంచెం సాఫ్ట్గా వస్తాయి. రెండు మిక్స్ చేసేసుకోండి. అటుకులు వేసుకుంటే ఏంటంటే మనకు ఆ టెక్స్చర్ అనేది బాగుంటుంది, మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది చూడండి. అందుకే నేను కింద సేఫ్ సైడ్గా ఎప్పుడైనా ఒక ప్లేట్ అయితే పెడతాను, ఒకవేళ పొంగిన అంతలో పడుతుందని. ఇంకా మనకు కావాల్సిన బ్యాటర్ తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ అట్లా స్టీమ్ చేసుకున్నాం అనుకోండి, చాలా సాఫ్ట్గా